మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నెవర్ కంపేర్. హ్మ్. చాలా చాలా తప్పండి. ఇప్పుడు కొంచెం మారింది సార్. మారుతుంది కానీ ఇంకా కొంచెం. కంపేర్ చేస్తున్నాయండి. ఉంది సార్, ఉంది. అది నేను చాలా జోక్యంగా చెప్తూ ఉంటాను. ఒకతను తన కొడుకుని ప్లస్ టూ రిజల్ట్స్ వచ్చిన తర్వాత చెప్తూ ఉండేవాడట. ఎంత చండాలంగా చదివాడో చూడు నువ్వు. వాడెంత బాగా చదివాడు. 60 లేదు 60% వచ్చింది అంతే. ఆ పక్కింటి రాధాని చూడు, పక్కింటి రాధాని చూడు చూడు 90% తీసుకుంది అంటే కొడుకు చెప్పాడట, పక్కింటి రాధాని చూస్తూ చూస్తూ చూస్తూనే నాకు ఇంత వచ్చింది. అవును కదా. చూడు చూడు అని ఇతనే కదా చెప్తున్నాడు. చూడవలసిన వయసు. అలా చూస్తేనే నేను ఇట్లా అయ్యాను. సో డోంట్ కంపేర్. ఇప్పుడు ఒక కాననానికి వెళ్తే, మనం వనానికి వెళ్తే స్ట్రాంగెస్ట్ ఎవరండి జంతువుల్లో? లయన్ కాదండి. ద స్ట్రాంగెస్ట్ ఈజ్ ఎలిఫెంట్. 6 టన్నులు ఉంటుందండి ఒక వైల్డ్ ఎలిఫెంట్. 8 టన్స్ దాకా వెళ్తుంది. నేను హీరో అనుకున్నా. లేదండి, ది స్ట్రాంగెస్ట్ ఈజ్ అన్ ఎలిఫెంట్. టాలెస్ట్ ఎవరండి? జిరాఫే. ఫాస్టెస్ట్ ఎవరండి? చీతా ఫర్ 45 సెకండ్స్. చీతా 45 సెకండ్స్ తర్వాత అవ్వదండి, ఎఫిషియన్సీ తగ్గిపోతుంది చీతాకి. సో డీర్ హ్యాస్ టు ఎస్కేప్ ఫర్ 45 సెకండ్స్. కానీ డీర్కి తెలియదు అది. అవును, అది చదువుకో, ఎవరు నేర్పించలేదు. ఎవరు చదువుకోరు. తర్వాత విచ్ ఈస్ ద వైజెస్ట్ ఇన్ ఎ ఫారెస్ట్? ఎవరు? ఫాక్స్. గుంటనక్క. కదా. గుంటనక్క, కరెక్ట్. స్ట్రాంగెస్ట్ వచ్చి ఎలిఫెంట్. ఫాస్టెస్ట్ వచ్చి చీతా. వైజెస్ట్ వచ్చి గుంటనక్క. అండ్ విచ్ ఈస్ ది టాలెస్ట్ వచ్చి జిరాఫ్. బట్ హూ ఇస్ ద కింగ్ ఆఫ్ ది జంగల్? ఎవరు? లయన్ కదా. ఎలాగండి? కదా. నాట్ ది స్ట్రాంగెస్ట్, నాట్ ది ఫాస్టెస్ట్, నాట్ ది వైజెస్ట్, నాట్ ది టాలెస్ట్. మరి ఎందుకు లయన్ ని కింగ్ అంటారు? లయన్ ఇస్ ద కింగ్ ఆఫ్ ఆల్. సరిగ్గా ఇలా సుత్తుకొని విసిరేస్తే చనిపోతుందండి. ఒక ఎలిఫెంట్ అలా విసిరేస్తే లయన్ చనిపోతుంది. ఎందుకు భయపడుతుంది లయన్ చూసి అందరూ? బికాస్ లయన్ ఈస్ ద బ్రేవెస్ట్. ఓకే, నేను ఎవరినైనా వేటాడగలను అని అనుకుంటుంది కాబట్టి. సో ఒక వనానికి వెళ్తే ఇవన్నీ ఈక్వల్ అండి? నథింగ్ ఈజ్ కంపేరబుల్. సమ్మర్ వచ్చిందంటే వాటర్ మెలన్ దొరుకుతుంది, మ్యాంగో దొరుకుతుంది, జాక్ ఫ్రూట్ దొరుకుతుంది. ఏది సుపీరియర్? ఆల్ ద సీజనల్ ఫ్రూట్స్. నథింగ్ ఈజ్ సుపీరియర్. ఏది ఇన్ఫీరియర్? నథింగ్ ఈజ్ ఇన్ఫీరియర్. అన్ని ఈక్వల్. అలానే ఈక్వల్ కాదు. దట్స్ ద బ్యూటీ ఆఫ్ మదర్ నేచర్. అది ఈక్వల్ కాదు. అవును, మదర్ నేచర్ నెవర్ వర్క్స్ ఆన్ ది ప్రిన్సిపల్ ఆఫ్ ఈక్వాలిటీ. మనం చేసుకున్నాం ఈక్వాలిటీ అని. ఈక్వాలిటీ ఎందులో ఉండాలి? అవకాశాల్లో ఉండాలి, అవసరాల్లో ఉండాలి, తర్వాత రెస్పెక్ట్ లో ఉండాలి. తప్ప ఈక్వాలిటీ లేదండి. ఇట్ ఈస్ అగైన్స్ట్ మదర్ నేచర్. కాబట్టి యువర్ చైల్డ్ ఈజ్ వెరీ యూనిక్. ఎవ్రీ చైల్డ్ బార్న్ ఆన్ దిస్ ప్లానెట్ ఎర్త్ ఈజ్ ఎ మాస్టర్ పీస్ క్రాఫ్టెడ్ బై ది మాస్టర్. డోంట్ కంపేర్ దెమ్. ఇట్స్ ఎ సిన్. ఐడెంటిఫై ఇఫ్ ద చైల్డ్ ఈజ్ ద బ్రేవెస్ట్. Identify if the child is the strongest. Identify if the child is the tallest. Promote them. Don't compare. Comparison is the biggest villain of happiness. Correct. Compare చెయ్యాలి, చేసే తీరాలి అనుకుంటే నిన్న ఎలా ఉంది, మొన్న ఎలా ఉండేది, ఈ రోజు ఎలా ఉంది అని కంపేర్ చేసుకోవచ్చు. సాటి వాంట కంపేర్ చేయకండి. మీ పిల్లల్ని ఇంకో పిల్లతో కంపేర్ చేయకండి. లాస్ట్ టెస్ట్ లో ఇంత తీసావు నాయన, ఇప్పుడు ఇంత వచ్చింది, చేయండి, తప్పలేదు. తన లైఫ్ ని తనకే చేసుకోవచ్చు కానీ వేరే వాళ్ళతో. ఎందుకంటే కంపేర్ చేస్తున్నారు అంటే యు ఆర్ ప్రొజెక్టింగ్ సంబడి as superior to your child. అది ఇంప్రెషన్ ఇక్కడ తగిలిపోతుంది. అండ్ హీ స్టార్ట్ సఫరింగ్ ఫ్రమ్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఇన్సెక్యూరిటీ కాంప్లెక్స్, సెల్ఫ్ ఎస్టీమ్ దిగజారిపోతుంది. ఏది చేసినా మనం తీసుకొని రాలేము మళ్ళీ. చాలా మంది పిల్లలు ఈ రోజు సూసైడ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే దేర్ సెల్ఫ్ ఎస్టీమ్ ఈజ్ వెరీ లో. ఉంటుంది సార్. చైతన్య 1-1-1-1, కృష్ణవేణి 1-1-1-1, మొత్తం ర్యాంకులు వస్తాయి. అకాడమిక్ స్కోర్ కావాలండి, తప్పలేదు. మనం కాంపిటేటివ్ వరల్డ్ లో ఉన్నాం. కానీ అకాడమిక్ స్కోర్స్ వల్లనే బాగా బ్రతకగలమా? కాదండి. బ్రతకడానికి ఇన్కమ్ కావాలి. ఆ ఇన్కమ్ మన ఉద్యోగం ద్వారా లభిస్తుంది. దానికి ఒక
శైక్షణిక అర్హత అనేటటువంటిది కావాలి, తీసుకుందాం, తప్పులేదు. మంచి మార్కులు తెచ్చుకుందాం, తప్పులేదు. నేను తప్పనడం లేదు. ఎందుకంటే అలాంటి ఎకో సిస్టమ్ ని మనమే బిల్డ్ చేసాం, పెంచేసాము, ఒప్పుకున్నాం కూడా. అన్నిటికీ సో ఒప్పుకున్నాం. అది ఆ ఎకో సిస్టమ్ లో ఏది అవశ్యమో అది చేద్దాం, తప్పులేదు. కానీ అదే జీవితం అని బ్రతకండి. ఉండకూడదు. ఎందుకంటే మన మార్కులు, మన ర్యాంకులు, మన గ్రేడులు నెక్స్ట్ అడ్మిషన్ కి అవసరం, ఒక జాబ్ కి అవసరం. కానీ మనిషిగా బ్రతకడానికి, మంచిగా బ్రతకడానికి, నా యొక్క జన్మ యొక్క సార్థకత ఎప్పుడు కలుగుతుంది, దీనికి అర్థం ఏమి అనే దాన్ని తెలుసుకోవడానికి సంస్కారాలు అవసరం. ఖచ్చితంగా అది మన వల్ల అది మాత్రమే పేరెంటింగ్ వల్లే జరుగుతుంది. చాలా గొప్పగా. ఇంకో గొప్ప బాధ్యత ఉందండి మనది. మన పిల్లలు మన ద్వారా వచ్చారు, మన వల్లే కాదు. కానీ సంస్కారాలు అన్నీ మనమే నేర్పలేము. ఈ అవును. సంస్కారాలు 50% హెరిడిటీ నుంచి వస్తాయండి, 50% ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి సో వస్తాయి. మన పిల్లల్లో ఏదో ఒక మంచి జరుగుతుంది అంటే మన పూర్వీకులకి, మన పితృదేవతలకి. అంటారు కదా సార్, నా రక్తం నా బిడ్డ అని. నీ రక్తం నీదే కాదప్ప, అదే పూర్వీకులు, ఇట్ ఈస్ సంబడీస్ బ్లడ్. అంటే డైలాగ్ ఖచ్చితంగా అండి, నా రక్తం ఉండాలి, ఆ ఐడెంటిటీ ఉండాలి. బట్ యు ఆర్ ఓన్లీ ఏ లింక్ ఇన్ ఏ చైన్. లింక్ ఇన్ చైన్, కరెక్ట్. మన నెక్స్ట్ జనరేషన్స్ మనల్ని అట్లా చూడాలి. మన బాధ్యత అండి, బాధ్యత. మన పూర్వీకుల యొక్క సంస్కారాన్ని నెక్స్ట్ నెక్స్ట్ తరానికి, నెక్స్ట్ ఇవ్వాలి. జనరేషన్ కి ఇవ్వాలి, ఇవ్వాలి. సశక్తంగా చేయాలి. అవును. ఆ సంస్కారాలు అలాగే, ఇది చెప్తాను, కొనసాగాలి. అవిచ్ఛిన్నంగా, అవినాశిగా ఉండాలి. కొనసాగుతూ ఉండాలి అంటే మన బాధ్యత ఉంది. Mm. సో పేరెంటింగ్ ఈజ్ ఎ బ్లిస్, పేరెంటింగ్ ఆల్సో ఈజ్ ఎ హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ, Responsibility. అండ్ పేరెంటింగ్ ఈజ్ ద గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్ టు ద సొసైటీ, బిల్డింగ్ ఆఫ్ ది సొసైటీ. అవును. దాన్ని నేర్చుకుందాం, దాన్ని పరిపాలిద్దాం. లెట్ us బిల్డ్ ఎ గ్రేట్ నేషన్, లెట్ us బిల్డ్ ఎ గ్రేట్ మ్యాన్ కైండ్. షూర్. సూపర్ సార్, సూపర్. పేరెంటింగ్ మీద అయితే మాత్రం అసలు ఏమంటారు, ఒక్క మాటలో ఆ 5 tips తో కానివ్వచ్చు, 5 kind of parenting's తో కానివ్వచ్చు, ఇట్ వాజ్ ఆసమ్. నాకు తెలిసి ఆడియన్స్ కూడా చాలా కనెక్ట్ అవుతారు థ్యాంక్ దానికి. యూ సో మచ్ బికాస్ అండి. ఎదురుగుండా నేనే చాలా కనెక్ట్ అయ్యి ఉన్నాను. లేదండి, ఇది So, యూనివర్సల్ ఇష్యూ, యూనివర్సల్. ఎందుకంటే మన ఇండియా యొక్క సంస్కారాలు, సంస్కృతి కొద్దిగా డిఫరెంట్ అండి కంపేర్ టు వెస్ట్రన్ వరల్డ్. వాళ్ళది వచ్చి లెగసీ గోల్స్ లేదు. 13 years తర్వాత ఏ తల్లి తండ్రి చాలా దేశాల్లో ఎక్కడ వెళ్ళావు, బికాస్ ఐ విజిటెడ్ 2 countries, లేదు పిల్లలు ఎక్కడ వెళ్ళారు. 13 years అంటే అవునండి. స్కూల్ పిల్లలు, పాప లేదు అబ్బాయి లేదు, ఎక్కడికి వెళ్ళారు తెలియదు. అడగండి. దట్ ఈస్ నాట్ అవర్ కంట్రీ. దట్ ఈస్ నాట్ అవర్ కంట్రీ. అదే కరెక్ట్. మనం 25 years చూస్తాం సార్, పిల్లలకి పెళ్ళయ్యేంత వరకు మనం చూస్తాం. మన సంస్కారాలు వేరండి. అవును. లెట్ us నాట్ కంపేర్ అవర్ సెల్ఫ్ టు అదర్ కంట్రీ. అవును. అందులో ఏమో మంచిది ఉందా తీసుకుందాం, అవును. కానీ మనలో ఉన్న మంచిని ఫస్ట్ మనము గుర్తిద్దాం. అది చేయడం లేదు మనం. అవును. సో గ్రేట్ కంట్రీ, గ్రేట్ హెరిటేజ్, చాలా గొప్ప కంట్రీ అండి మనది. అవును. ఇక్కడ మనం మనిషిగా పుట్టామంటే పుణ్యం చాలా చేసుకున్నట్టు. అదృష్టవంతం, అందులో భారతంలో పుట్టామంటే ఇంకా చాలా ఇంకా పుణ్యం చేసుకున్నట్టు. సో దాన్ని మనము అర్థం చేసుకుందాం, మంచి పేరెంట్స్ అవుదాం, మంచి పేరెంటింగ్ స్టైల్ని మనం ఎన్నుకున్నాం, యువతరానికి ఒక రోల్ మోడల్గా మిగిలిపోదాం అనేటటువంటి తపన నాకైనా ఉంది. ఎందుకంటే ఇది యూనివర్సల్ ప్రాబ్లం. పేరెంటింగ్ టుడే ఈజ్ ఎ గ్రేట్ ఛాలెంజ్. సుమన్ టీవీ ద్వారా నాకు తెలిసిన అసలు విషయాల్ని, కొన్ని విషయాల్ని అందరికీ ఇవ్వాలి అనేటటువంటి తపన మీకు ఉంది, నాకు ఉంది. దీని ద్వారా ఎవరికైనా ఒక్కరికి మంచి జరిగిన మనిషిగా పుట్టినందుకు, ఒక ఎడ్యుకేటర్గా పుట్టినందుకు, ఒక భారతీయునిగా, ఒక పేరెంట్గా చాలా గర్వపడి ఉంటాను. చాలా సంతోషం. ఒక్కళ్ళు మారినా కూడా. థ్యాంక్ యూ సో మచ్.